కొరింథీయులు 4:9. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. మరణదండన విధింపబడిన వారమైనట్టు, చచ్చిపోవడం అని కాదు. పౌలు కొంచెం ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటాడు. చూడండి, మనందరిలో ఉంటుంది ఎగ్జాజరేషన్. ఎంత టేస్ట్ ఉందో, చాలా టేస్ట్గా ఉందంటావు. నువ్వు వెళ్తున్నావు అనుకో, ఇది మామూలుగా ఉందంటావు. పీపుల్ ఎగ్జాజరేట్. ఎంతమంది వచ్చారంటే 1,00,000 మంది అంటారు, లెక్క పెడితే 10,000 కూడా ఉంటారు. People have this. So Paul wrote this a bit exaggeration, okay? But still there are some truth you need to understand. అందుకే you cannot read Bible on your own. నీకు ఎవరు కావాలా? పరిశుద్ధాత్మ కావాలా. పరిశుద్ధాత్మ లేకపోతే ఇది సత్య పుస్తకంలో నువ్వు సత్యం తెలుసుకోలేవు. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మ లేకుండా సత్యవాక్కులో సత్యాన్ని గ్రహించలేము. దిస్ ఇస్ ఎ మిస్టరీ. యేసు ప్రభు యొక్క వాక్యమై ఉన్న సర్వసత్యాన్ని తెలుసుకోవాలంటే ఎవరు కావాలి? మనకి పరిశుద్ధాత్మ కావాలి. చూద్దాం. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపటి ఉంచాడా, ఉంచి ఉన్నాడని నాకు తోచున్నదా? అంటే ఈ డైలాగ్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఈ రెండు ఏం చేయాలా? తీసేసినా నో ప్రాబ్లం. పక్కన తీసేసినా నో ప్రాబ్లం అనండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, బీ వైజ్, ఓకే? డోంట్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్ మెంటాలిటీ. చూడండి ఇక్కడ, చూడండి ఇప్పుడు, చూడండి ఇక్కడ ఏమన్నాడు పౌలు. ఈ డైలాగ్ కోసం అంటే ఒక్కొక్కసారి అవతల డైలాగ్ బాగుండడం కోసం ముందు కొన్ని పంచి డైలాగులు వేస్తూ ఉంటారు. యూనో, పీపుల్ వాంట్ టు మేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్. చూడండి, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును ఎలా ఉన్నామంట? వేడుకగా ఉన్నాము. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ స్పెక్టకల్ టు ఏంజల్స్ అండ్ టు వరల్డ్ అండ్ టు ఎవ్రీ ఫెయిత్ పర్సన్. వాళ్ళు కాదు అసలైన జనాలకి చూసే వేడుక. ఎవరంట? నా విశ్వాసం అనండి. నీ విశ్వాసం వాళ్ళకి వేడుకంట. Faith, people are the real spectacle. You don't know, నువ్వు అనుకోవట్లేదు. ఎవరు? డెవిల్ ఈజ్ ఎ లయర్. శరీర సంబంధమైన వాటి చూపించి మంచి డ్రెస్, అవునా, మంచి మేకప్, మంచి డ్యాన్స్, మంచి అది, మంచిది, మంచి ఇల్లు, బంగారు, ఇవన్నీ చూపించి అది వేడుక అంటున్నారు. కాదు, నీ విశ్వాసమే ఈ లోకానికి అసలైన వేడుక. యు సీ దట్ గాడ్ నోస్ ఇట్. అందుకే విశ్వాసులు ఏమడిగినా దేవుడు ఇస్తాడు. యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని కాపాడుకునే మనిషివా? ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీరందరూ విశ్వాసులు. మీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? మీరు కాపాడుకున్నారు. యువర్ ఫీడింగ్ యువర్ ఫెయిత్, యువర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఎంతమందికి కష్టాలు ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. ఎంతమందికి బాధలు ఉన్నాయి? ఎంతమందికి నొప్పులు ఉన్నాయి? ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్రాబ్లం. ఎంతమంది తిట్లు తిన్నారు ఇప్పుడు దాకా? కొంతమంది రోజు తింటారు, డబ్బులు తింటారు, బన్నీ తింటారు, అప్పులు ఉన్నాయి. అయినప్పటికీ మీరు వచ్చారంటే ఏంటి? మీరందరూ ఎవరో విశ్వాసులు. యువర్ ఫెయిత్ పీపుల్, యు లిసన్ టు ద వర్డ్. మీ విశ్వాసమే లోకానికి వేడుక. యు ఆర్ ద రియల్ సెలబ్రిటీస్ ఫర్ జెహోవా. You see that? That's all fake. ఎవరి వెలుగు? Your faith is the real light. సైతానుడు మిమ్మల్ని డిమినిష్ చేసేసి రైజ్ చేసేసాడు. This word is shifting systems today. You are, మీరు వేడుకై ఉన్నారు. చూడండి, సైతానుడు విశ్వాసులను ఇంపార్టెంట్ కాదు అని చూపిస్తున్నాడు. ప్రతి విశ్వాసి ఈ లోకమునకు వేడుకై ఉన్నాడు. ఒక పేదవాడి విశ్వాసము ఈ భూలోకములో అందరికంటే గొప్పదై ఉన్నదే. ఒక పేద విధవరాలి విశ్వాసము ఈ భూలోకములో ధనికులందరికంటే ఆ పేదవాని విశ్వాసమే గొప్ప వేడుక అకార్డింగ్ టు ద కింగ్డమ్. యు సీ దట్? ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ముందర చెప్పండి, నా విశ్వాసం ఎంత గొప్పదా అనండి. యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ నో దిస్, చాలామంది స్వస్థత ఈరోజు ఆరంభమవుతుంది. చాలామంది సమృద్ధి ఈరోజు ఆరంభమవుతుంది. యు సీ దట్? యూ ఫీల్ డిమినిష్డ్. ఆ చర్చిలు క్లీన్ చేసే విశ్వాసి ఈ లోకములో ఉండే అందరికంటే గొప్పోడు. హీ ఈస్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ. యూ డోంట్ నో. ద డెవిల్ ఈజ్ అలా. అందరూ చెప్పండి, సైతానుడు అబద్ధికుడు. ఫెయిత్ డస్ నాట్ బిలాంగ్ టు ద సెన్సెస్. ఇట్స్ ఎ లై ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. పక్కన చెప్పు, నీ విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో తెలుసా అన్నాడు. ద మోర్ యూ ట్రై టు వేర్ గుడ్ డ్రెస్, ద మోర్ యూ వాంట్ టు బి బ్యూటిఫుల్, ద వర్స్ట్ యూ బికమ్. ద మోర్ యూ బిల్డ్ యువర్ ఫెయిత్, ద పవర్ఫుల్ యు ఆర్. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? అందరూ చెప్పండి, నా విశ్వాసము. ఈ రోజు నువ్వు బైబిల్ చదవమంటే దేవుడు అనుకుంటాడు, అమ్మయ్య నా భూలోకం బ్లెస్ అవుతుంది. ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి వాక్యం అన్నామంటే దేవుడు అనుకుంటాడు, అమ్మయ్య నా భూలోకం బ్లెస్ అవుతుంది. ఎవ్రీ టైమ్ యూ మెడిటేట్, ప్రతిసారి నువ్వు ఈ దేవుని వాక్యం వింటూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అనుకుంటాడు, నా భూలోకం చల్లగా ఉంటుంది. అందుకే అబ్రహాంతో అంటాడు, నేను సొదొమ గొమొర్రా నాశనం చేసేస్తా, చంపేస్తా అంటాడు. నాయన ఎలాగా అంటాడు. కనీసం ఒకవేళ 10 మంది విశ్వాసులు ఉన్నా ఏమంటాడు? నేను సొదొమ గొమొర్రాని నాశనము. అబ్రహాం లెక్కలు వేసుకుంటాడు, 100, 50, 30, 20. ఒక విశ్వాసి పట్టణాలు, దేశాలు, రాష్ట్రాలని కాపాడుతుంది. ఈరోజు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, నీకు పబ్లిసిటీ లేకపోవచ్చు, యూ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్,
అందరూ చెప్పండి, నా విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈస్ కౌంటింగ్ ద పీపుల్స్ ఫెయిత్. గాడ్ ఈస్ కౌంటింగ్ ఆన్ యూ. పక్కన చెప్పండి, దేవుని యొక్క ప్రశస్తమైన లెక్కలోనూ ఉన్నామని చెప్పండి. సంబడీ ఈజ్ ఎన్లైటెన్డ్ బై టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యం ద్వారా అనేకుల కళ్ళు తెరవబడిన గాక. యు సీ దట్ యువర్ ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాడ్ ఈస్ యువర్ ఫెయిత్ ఈజ్ ఎ స్పెక్టకల్. పక్కన చెప్పు, నీ విశ్వాసము అన్ని సెలబ్రిటీల కంటే గొప్పది అని చెప్పండి. పక్కన చెప్పండి, యు ఆర్ ద రియల్ ఫెయిత్ హీరో అనండి. బైబుల్ సేస్ యు ఆర్ ద రియల్ స్పెక్టాకల్. మనం మనుషులకే కాదంట, దూతలకి, అనేక మందికి. ఎంతమంది మీ విశ్వాసములు ఎదుగుతారు ఈ రోజు నుంచి? ఎవ్రీడే యు రీడ్ బైబుల్, గాడ్ లైక్స్ యూ. యు ప్రే, గాడ్ లైక్స్ యూ. యూ కమ్ టు చర్చ్, గాడ్ లైక్స్. ఎందుకంటే ఈ భూలోకము నువ్వు కాపాడుతున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? చూసారా, అబ్రహాం అంటాడు 10 మంది ఉన్నా, ఎవరైతే దేవుని నమ్మారో వాళ్ళందరూ ఎవరంట? నీతిమంతులు. 10 మంది విశ్వాసులున్నా నేను సొదొమ గొమొర్రాని, నాకు ఒకడు కనపడుతున్నాడు. సొదొమ గొమొర్రాలో ఎవరో? లోతు. తీసుకొచ్చాయి. కనీసం 10 మంది ఉన్నా, కనీసము లోతు తన భార్యని, తన పిల్లల్ని, తన బంధువుల్ని విశ్వాసంలో నడిపించిన దేవుడు సొదొమ గొమొర్రాని కాపాడేవాడు. అంటే లైట్ తీసుకున్నాడు విశ్వాసాన్ని. గుమ్మాల దగ్గర కూర్చునేవాడు అంట. కొంచెము లోతు కూడా అక్కడ పలుకుబడికి అమ్ముడిపోయాడు, రియల్ సెలబ్రిటీ అయిపోయాడు. అక్కడ విశ్వాసాన్ని తక్కువ అంచనా వేసాడు. కానీ లోతు పొరపాటు చేశాడు. తన విశ్వాసాన్ని లైట్ తీసుకున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటావు, అందుకే నీ కుటుంబంలో ఏదైనా లైట్ తీసుకో, విశ్వాసాన్ని లైట్ తీసుకోక. అందుకే కంపేర్ చేసుకోక. ఎవరికైనా టీవీలు, ఫ్రిడ్జ్లు బాగా పెరిగిపోయి లైట్ తీసుకో. నీ విశ్వాసానికే 1,00,000 కోట్లు కల్పిస్తే అసలు అది కలపడానికి కూడా అర్హత లేదు. యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. యూ కెనాట్ యాడ్ నెదర్ బ్యూటీ నార్ రిచెస్ నార్ పవర్ ఆర్ అథారిటీ ఆర్ ఎనీథింగ్. దట్స్ ఆల్ గార్బేజ్. గాడ్ ఓన్లీ సీస్ ఫెయిత్. అందరూ చెప్పండి, దేవుడు నా విశ్వాసాన్ని చూస్తున్నాడు. మొదటిది ఏం చెప్పాను? నీవు విశ్వాసానికి విధేయుడవడం వల్ల ఎంతమందికి ఆశీర్వాదంగా ఉంటుంది? భూలోకములో అందరికీ. పౌలు అంటాడు, మీ ప్రపంచంలో అందరూ మాట్లాడుకుంటున్నారు మీ విశ్వాసం గురించి. నువ్వు అనుకోవచ్చు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఒంటరిదాన్ని ఉన్నా నాయన, నేను ఒక్కడనే ఉన్నా నాయన, కనికరించి కృపచూ. అందుకే ప్రేయర్ మొదలు క్షమించి కనికరించి విను కృపచూపు అరిగిపోయిన రికార్డులాగా తెగేస్తావు అరగంట. దేవుడు అంటాడు, రికార్డు చాలు, ముందు చెప్పు మ్యాటర్ అంటాడు. నీకేం కావాలా? గాడ్ లవ్స్ యూ అనుకుంటాడు. ఎప్పుడు తెలుసుకుంటుంది ఈమె నా ప్రేమను? ఎన్ని క్షమించడం ఏంటి, నీ ప్రార్థన ఏంటి? నువ్వు నాకు చాలా ప్రశస్తమైన దానవు. యువర్ ఫెయిత్ ఈస్ వెరీ ప్రెషియస్. ఆల్రైట్. నెంబర్ 2, యు ఆర్ ద సాల్ట్. మనం ఏమై ఉన్నామంట? ఉప్పు. మనం ఏమై ఉన్నామంట? వెలుగు. గాడ్ ఇస్ ఇంపార్టెంట్. మన విశ్వాసం అనేకుల కళ్ళు తెరవడానికి, అనేకులు చీకటిలోంచి వెలుగులోకి రావడానికి, అనేకులు పాపములు క్షమాపణ పొందడానికి, అనేకులు దేవుడి రాజ్య సంబంధుల యొక్క స్వాస్థ్యం పొందుకోవడానికి మన విశ్వాసం ఉపయోగపడుతుంది అంట. తర్వాత ఇంకోటి ఏం చూశాను, మనం ఏంటంట? వేడుక అనండి. యు ఆర్ ద రియల్ సెలబ్రిటీ. ఈ లోకములో అన్నిటికంటే ఉత్తమమైందంట, దేవుని దృష్టిలో చాలా నీచమైందంట. ద రియల్ సెలబ్రిటీ ఈజ్ ప్రెషియస్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. అందరి చేత సూపర్ అనిపించుకొని దేవుడి చేత చీ అనిపించుకుంటే బాగోదు. అందరూ చీ అన్న దేవుడు నా ప్రియుడ అంటే చాలు. యు ఆర్ ద పవర్ఫుల్ సెలబ్రిటీ ఆన్ ద ప్లానెట్. ఓకే, ఎందుకు నీ ప్రార్థన దేవుడికి కావాలా? ప్రార్థన అనండి. వై యూ నీడ్ టు ప్రే? చూడండి, ప్రార్థన అనండి. హౌ మెనీ ఆఫ్ యూ ప్రే అట్లీస్ట్ వన్స్? ఎంతమంది టైం తీసుకొని మోకరించి తలుపులన్నీ వేసుకొని ఒక అరగంట సేపు ధ్యానిస్తారు? సాలిడ్. వై ప్రే? చూడండి, కొంతమంది ఏంటి వారి కుటుంబం కొరకు ప్రార్థించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇందులో కూడా లెవెల్స్ ఉంటాయి. కొంతమంది ఏంటి, ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేయలేదు అనుకో, గ్యాస్ అయిపోయింది అనుకో, అందుకే నీకు ఇలా జరిగింది, ప్రేయర్ చేసుకోలేదు, అందుకే అలాగైంది అనుకో. చూడండి, లెవెల్స్ ఆఫ్ ప్రార్థనా స్థాయిలు అనండి. ఈరోజు వాక్యం తర్వాత అందరి ప్రార్థనా స్థాయి పెరుగుతుంది. వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ ప్రేయర్? నువ్వు సాధారణంగా మన ప్రేయర్స్ ఎలా ఉంటాయో తెలుసా? రిక్వెస్టింగ్లో ఉంటాయి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు యెషయాలో ఏమంటాడు తెలుసా? కమాండ్ యూ మీ. ఏమంటాడు? కమాండ్ యూ మీ. ఇంకొక చోటేమో ప్రే అంటాడు. ఇంకో చోట ఏమంటాడు తెలుసా? ఆస్క్. అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని. ఇది ప్రార్థనలా ఉందా, కమాండ్ లాగా ఉందా, రాయల్ అడగడంలా ఉందా? వాట్ ఈస్ ప్రేయర్? వై యూ నీడ్ టు ప్రే? ఎందుకు యేసుప్రభువు ఎందుకు ప్రార్థన చేశారో తెలుసా? లెట్ మీ టెల్ యూ. అందరూ అనండి, యేసుప్రభువు ఎందుకు ప్రార్థన చేశారు? ఎంతమంది తెలుసు యేసుప్రభువు ప్రార్థనా పరుడని? యు సీ దట్? వై జీసస్ ఈజ్ ఎ ప్రేయర్ మ్యాన్? జీసస్ ఈజ్ ఎ ప్రేయర్ మ్యాన్ బికాస్ వెన్ యూ ప్రే యూ వర్క్ విత్ గాడ్. వెన్ యూ ప్రే యూ వర్క్ విత్ గాడ్. అందరూ చెప్పండి, యేసయ్య ప్రార్థించి దేవునితో పని చేశాడు. జీసస్ ప్రేడ్ అండ్ హీ వర్క్ విత్ గాడ్. నౌ యేసుప్రభు వారు భారంగా కూడా ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన ఎంతమంది తెలిసింది? హీ ప్రేడ్ ఎ టియర్ఫుల్ ప్రేయర్. ఎందుకంటే ఆయన శరీరాన్ని జయించడం కోసం కన్నీటి ప్రార్థన చేశాడు.
కొన్నిసార్లు ఆయన ఆజ్ఞాపించాడు పో అని. కమాండింగ్ చేశాడా లేదా? కమాండింగ్ ప్రేయర్ అనండి, రిక్వెస్టింగ్ ప్రేయర్ అనండి, టియర్ఫుల్ ప్రేయర్ అనండి. కన్నీటి ప్రార్థన ఉంది, కమాండ్ చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. తుఫాన్ చూసి ఏమన్నాడు? నాయనా నాయనా స్తోత్రం అన్నాడా? స్టాప్, ఆగు అన్నాడా? శాంతి అన్నాడా? శాంతి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? జరుగును గాక అన్నాడు. అన్నాడా లేదా? హీ నోస్. అంటే ఈ భూమిని ఎవరు పరిపాలిస్తున్నారు? ఈ భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవాది. ఇప్పుడు యేసు ప్రభువారు తుఫాన్ని ఆపి, రొట్టెల్ని అన్ని వేలకు బంది పెట్టి, రోగులన్నిటిని బాగు చేసి, చేప నోట్లోంచి పట్టుకొచ్చి ఇన్ని అద్భుతాలు చేస్తే ఇప్పుడు భూమి దాని సంపూర్ణత యెహోవాది. కానీ ఎప్పుడైతే తుఫాన్ ఆపాడో శిష్యులకి డౌట్ వచ్చింది. తండ్రి ఆపుతాడు, ఇక్కడ ఎవరు ఆపారు? దే సా జీసస్ యాజ్ జాయింట్ రూలర్ విత్ గాడ్. అంటే ఈ భూమి తండ్రి ఆధిపత్యంలోనే లేదు, ఎవరి ఆధిపత్యంలో కూడా ఉన్నట్టు కనపడుతుంది? యేసయ్య ఆధిపత్యంలో కూడా కనపడుతుంది. అవునా కదా? ఆశ్చర్యపోయారు. మెయిన్ వాట్ ఇస్ దస్? చెట్టు ఎండిపోండి ఏమైపోయింది? వేరుతో ఎండిపోయింది. ఇది దేవుడు చేసే పనులు ఎలా చేస్తున్నాడు? ప్రార్థన అనండి, ప్రేయర్. సో బై ప్రేయింగ్ జీసస్ బికేమ్ ఏ జాయింట్ హెయిర్ విత్ గాడ్ అండ్ బై ద బ్లడ్, బై ఫెయిత్. కమ్ ఆన్, రీడ్ ది స్క్రిప్చర్. అయితే విశ్వాసము ద్వారా ఆయన మనకిచ్చింది ఏంటో చూద్దాం. రోమీలు 8:17. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము. ఆగండి, ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? చూడండి, మన సెంటిమెంట్ వేస్తాం, నా రక్తం పుచ్చుకొని కన్నా బిడ్డ. ఎంతమంది మీ రక్తంతో బిడ్డలు కన్నారు? బికమ్ ప్రెగ్నెంట్ అండ్ యూ గివ్ బర్త్. ఓకే, యేసు ప్రభువు వారు కూడా తన రక్తముతో మనల్ని ఏం చేశారంట? పిల్లల్ని చేశారంట. ఓకే, చదవమ్మ. మనము పిల్లలమైతే వారసులము, వారసులము అనగా దేవుని వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనము పిల్లలమైతే ఏంటంట? వారసులము. ఏం వారసులమంట? అందరూ చెప్పండి. మేము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. అంటే నీ ప్రార్థన ద్వారా దేవుడు ఈ సృష్టిని మనం పరిపాలిస్తున్నాం, సంఘం పరిపాలిస్తుంది అని చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ సో దాట్ హీ వాంట్స్ యూ టు జాయింట్లీ రూల్ విత్ హిమ్. ప్రేయర్ పీపుల్ రూల్ విత్ గాడ్, జీసస్ అండ్ ద హోలీ స్పిరిట్. అందరూ చెప్పండి. ప్రార్థనా పరులు, ప్రార్థించే సంఘము కుమారుడితో, పరిశుద్ధాత్మతో, తండ్రితో పరిపాలిస్తుంది. అందుకనే మనల్ని ఏమన్నాడు? జాయింట్ హైర్స్. అందరూ చెప్పండి, నేను క్రీస్తుతోడి వారసులము అనండి. యు సీ దట్ నౌ వీఆర్ జాయింట్ హైర్స్. యువర్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ ఫెయిత్ గివ్స్ యూ అథారిటీ. నీ విశ్వాసము నీకు ఏ అధికారం ఇస్తుందంటే దేవునితో కూడా. ఎంతమంది ఈ సామర్థ్యానికి వెళ్దామని అనుకుంటున్నారు ఈరోజు? ఇక్కడ అయిపోక అనేకలు ఆగిపోతున్నారు. యు ఆర్ స్టాపింగ్ ఎట్ వేర్ యు ఆర్ అండ్ యు ఆర్ డిమినిషింగ్ ద ఫెయిత్. బట్ యువర్ ఫెయిత్, కానీ నీ విశ్వాసము అందరికంటే గొప్పదే. యు సీ దట్ నౌ యువర్ ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నువ్వు ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. అడగాలి, ప్రభు అక్కడికి వెళ్ళాలా? కమ్ ఆన్, లెట్ us go, let us do this, let us do that. ఫిషింగ్లో చనిపోయిన చేపనే అందులో పెట్టి ఎలా ఊపుతావు నువ్వు. అప్పుడు ఆ పక్కనున్న చేపలు దాన్ని ఏమనుకుంటాయి? బతుకుందనుకుంటాయి. బతుకుందనుకుని వచ్చి దాన్ని చంపుతాయి. అలాగే నీవు దేవుడి యొక్క జీవాన్ని ఈ భూలోకంలో నువ్వు చూపించి వాళ్ళు నీ తట్టు రావాలని దేవుడు విశ్వాసుల ద్వారా అనేకులకు ఇలా ఎరేస్తాడండి. పక్కన చెప్పండి, నువ్వు ఎరా అనండి. పక్కన చెప్పు, దేవుని యొక్క ఎరా అనండి నువ్వు. అంటే వాళ్ళు దేవుడిని చూడాలి అంటే ఎవరిని చూస్తారంట? నిన్ను చూసి వచ్చి ఆయన వాక్యాన్ని తీసుకుంటారంట. ఇప్పుడు చెప్పండి, మీ విశ్వాసము దేవునికి ప్రాముఖ్యమా కాదా? యువర్ ఫెయిత్ గివ్స్. ఎందుకంటే ఈ భూమే ఆయన మనము కలిపి చేయాలని ప్రణాళిక అంట. మనం ఆయనతో కూడా వారసులమై ఉండాలంటే ఏం కావాలి మనకి? విశ్వాసం అనండి, విశ్వాసం. సో యువర్ ఫెయిత్ అల్టిమేట్లీ మేక్ యూ ఏ జాయింట్ రూలర్ విత్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఈ భూమి అంతా చీకటిగా ఉంది, అన్ని కష్టాలే, బాధలే, వేదన. వై ఆల్ దీస్ ప్రాబ్లమ్స్? ద చర్చ్ ఈజ్ నాట్ రూలింగ్. యూ సీ దట్ నౌ. హీ వాంట్స్ ద చర్చ్ టు టేక్ ఓవర్ అండ్ రూల్. అండ్ ద చర్చ్ రూల్స్. Even if you take poison intentionally, you will not die. Not a mosquito injecting poison. You're getting me now? The church should rule. సంఘము అనండి. ఎంతమందికి మీ విశ్వాసం ప్రాముఖ్యమని తెలుస్తున్నారు? You see that? Your faith is very, very, very important. నీ విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అపవాది మనందరితో అబద్ధమాడాడు. నీకు ప్రాముఖ్యత లేదు, నీ జీవితంలో ఏమీ లేదు అని చెప్పేసి మనల్ని అధికారంతో ప్రార్థించకుండా చేశాడు. తుఫాను వస్తే ప్రార్థించాలా? యు ఆర్ ఎ జాయింట్ రూలర్, యు ఆర్ ఎ జాయింట్ హైర్. అందరూ చెప్పండి, నేను క్రీస్తుతో కూడా వారసుడిని. ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థన పవర్ఫుల్లా కాదా? గాడ్ ఈస్ వెయిటింగ్ ఆన్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన కొరకు వేచి ఉంటున్నాడు. అందరూ చెప్పండి, నా ప్రార్థన దేవునితో కూడా, క్రీస్తుతో కూడా,
పరిశుద్ధాత్మతో కూడా ఈ భూలోకాన్ని పరిపాలించేటట్టు చేస్తుంది. ఒకవేళ అబ్రహాము గనక సొదొమ గొమొర్రాలో ఒక 10 మందిని తీసుకెళ్ళి పెట్టాడు అనుకోండి, పెడితే వద్దయ్యా నాశనం చేద్దాడు, దేవుడు ఏమంటాడు? సర్లే ఉండు అంటాడు. ఒకవేళ అబ్రహాం షిఫ్ట్ అయిపోయాడు అనుకోండి సొదొమ గొమొర్రాకి, దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడా చేయడా? అబ్రహాంతో పాటు ఎంతమంది ఉన్నారు? 360. వీళ్ళు వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడు? సొదొమ గొమొర్రాని ఏదేను తోటలాగా చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీ విశ్వాసం ప్రాముఖ్యత కాదా? ఓకే, లెట్ మీ గివ్ యూ దిస్. ఓకే, మత్తయి 6లో పరలోక ప్రార్థన దేవుడు నేర్పిస్తాడు. ఎంతమంది తెలిసి ఈ ప్రార్థన? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము అంటే ఆయన ఈ భూమి మీద పరిపాలించాలా. ఆయన పరిపాలించాలంటే నువ్వేం చేయాలా? ఇఫ్ యూ వాంట్ గాడ్ టు రూల్, బ్రింగ్ హెవెన్ స్టాండర్డ్ డౌన్, నువ్వేం చేయాలా? ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థన ముఖ్యమా కాదా? ఈ భూలోకాన్ని నీ ప్రార్థన చాలా ఏమంటాము? నీ చిత్తము ఎవరు కావాలా? ఈ పట్టణం కాపాడబడాలంటే ఎవరి ప్రార్థన కావాలా? ద చర్చ్. యు గెటింగ్ మీ నౌ? ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థన పవర్ఫుల్లా కాదా? యువర్ ప్రేయర్ విల్ బ్రింగ్ హెవెన్ డౌన్. ఇప్పుడు చెప్పండి, జాయింట్ రోల్ కాదా? దేవుడే ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడే ఉంటే దేవుడు అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఇలాగ ఎందుకు జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేయకపోబట్టే కదా, నువ్వు ప్రార్థన చేయకపోబట్టే కదా నా భూలోకంలో అయిపోతుందని దేవుడు నీ మీద ఎడుతున్నాడు. నువ్వేమో ఆయన మీద ఎడుతున్నావు. ప్రార్థన చేస్తే ఆయన తోటి వారసుడు. యు ఆర్ గాడ్స్ ఫ్యామిలీ, యు విల్ బి రూలింగ్ టుగెదర్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? యు రీడ్ ఇట్ నౌ, కమ్ ఆన్ నౌ. ఇప్పుడు దాకా దేని విషయమై నువ్వు ప్రార్థన ఆపేసావా? ఇప్పుడు దాకా అప్పులు చేసేవాళ్ళు ఈ రోజు నుంచి అప్పు ఇచ్చేవారిగా మారతారు. ఇప్పుడు దాకా మందులు తీసుకునే వాళ్ళు ఈ రోజు నుంచి మందులు ఎలా ఆపేద్దామని ప్లాన్ చేస్తారు. ఇప్పుడు దాకా కష్టాల్లో ఉండే వాళ్ళు ఎలాగ దేవునితో పరిపాలిద్దామా అని ఆలోచిస్తారు. యు బీన్ స్ట్రగ్లింగ్, యు థింక్ హౌ టు రూల్ విత్ గాడ్. సంబడి సే ఎ ప్రేయర్ మ్యాన్ ఈజ్ ఎ రూలర్ విత్ గాడ్. ఎంతమందికి ఇప్పుడు ప్రార్థన ఇంపార్టెంట్ అనిపిస్తుంది? విశ్వాసం ఏం చేస్తుంది? ప్రార్థిస్తా. అందరూ చెప్పండి, నా విశ్వాసము ప్రార్థిస్తుంది. యూనో ఎ ప్రేయర్ మ్యాన్ విల్ రూల్ విత్ గాడ్. ఎంతమంది ఈ రోజు నుంచి మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారు? టేక్ వైడ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. ఈ భూమి మీద ఎవరు ప్రార్థన ఆలకించిన ఆలకపోయినా యేసు నామమున చేసే విశ్వాసుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. కమ్ ఆన్, ఐఎమ్ గివింగ్ యూ 2-3 minutes. ఇప్పుడు మీరు చేసే ప్రతి ప్రార్థన చాలా కొద్ది టైంలోనే జవాబు వచ్చేది. కొంతమంది ఇంటి గడప తొక్కేలోపు జవాబు వచ్చి వెళ్ళిపోతారు మీరు. మెనీ పీపుల్ యూ విల్ సీ రిజల్ట్స్, పవర్ అండ్ బ్రేక్ త్రూ. కమ్ ఆన్, ప్రే. వాట్ ఈస్ బాదరింగ్ యూ? ఇప్పుడు దాకా అనుకోవచ్చు, నా ప్రార్థన ఆలకిస్తాడా, నన్ను ఆశీర్వదిస్తాడా, నా మాట వింటాడా, అసలు నాకేమన్నా వెయిట్ ఉందా, అసలు నాకేమన్నా సీన్ ఉందా, నా బతుకు ఏమన్నా అర్థం ఉందా, అసలు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకేమన్నా కొంచెమన్నా అధికారం ఉందా, నాకేమన్నా వెయిట్ ఉందా అనుకుంటున్నావేమో ఈరోజు. యువర్ ప్రేయర్ విల్ నాట్ ఓన్లీ సాల్వ్. నీ ప్రార్థన చిన్న చిన్న వాటివే కాదు, గొప్ప వాటిని కూడా దేవునితో పరిపాలించేటట్టు చేస్తుంది. అవతలోడికి ఆశ్చర్యంగా ఉంటుంది, అయ్యా దేవుడు చేస్తాడు ఈ పనులు, మీరు చేస్తారా? Jesus was a joint heir with God because he prayed. You will be a joint heir with Jesus if you pray. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు విశ్వాసులు ఎంత ప్రాముఖ్యమైన వారో ఈరోజు వారికి బోధించి ఉన్నావు నాయన. వారి విశ్వాసము ఎంత గొప్పదో, వారి విశ్వాసము ద్వారా ఈ భూలోకములో, ఈ ప్రపంచములో ఎంత గొప్ప కార్యాలు నువ్వు చేస్తావో ఈరోజు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనేక కుమిలిపోతున్నారయ్యా, కానీ ఇదిగో నీవు వారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు. ఎవరైతే ఇంకా జరగని స్వస్థత గురించి వారు మొరపెడుతున్నారో ఈరోజు వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ క్యాన్సర్ వ్యాధి వారి దేహములను ముట్టి పరిపూర్ణమైన స్వస్థత వారి దేహానికి దయచేయండి. లార్డ్, హీల్ దర్ బాడీస్, హీల్ దర్ బాడీస్. అనేకులకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చే కృప వారి దేహాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఎవరైతే అనేక సంవత్సరాల అప్పుల్లో చాలని ఐశ్వర్యంలో ఉన్నారో ఇదిగో వారికి నీ సమృద్ధిని దయచేయండి, బహు సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా వివాహము జరిగిన వారికి వివాహమును ఈ రోజు వారు విశ్వాసుల యొక్క ప్రార్థన వారు ఆలకించేసామనే విశ్వాసముతో వారు ప్రార్థించుండగా ఆ అద్భుతము వారి జీవితాల్లో జరిగించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.